ఈరోజైతే మా బాబుకి తమిళ్లో హోంవర్క్ అయితే ఇచ్చారండి. నాకైతే తమిళ్ అస్సలు తెలీదు, రాదు కూడా. ఇంకా అలాంటిది తమిళ అలా అయితే నేర్చుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్నబాబు హోంవర్క్ అయితే చూపిస్తాను. తమిళ్ మొబైల్స్ కూడా రాపిచ్చాను. ఇంకా తమిళ్ కదా మీకు షేర్ చేద్దామని చెప్పేసి మీకైతే షేర్ చేస్తున్నాను. ఈరోజైతే మా బాబుకి తమిళ్లో హోంవర్క్ అయితే ఇచ్చారండి. నాకైతే తమిళ్ అస్సలు తెలీదు, రాదు కూడా. ఇంకా అలాంటిది తమిళ అలా అయితే నేర్చుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్నబాబు హోంవర్క్ అయితే చూపిస్తాను. తమిళ్ మ్యామే చూసుకుంటారు. నేను ఆల్రెడీ చెప్పాను మాకు తమిళ్ అయితే రాదు అని. మేము మెయిన్ హిందీ ఉందని చెప్పేసి జాయిన్ చేసాము. ఇంకా దీనికి వచ్చేసి కలర్ ఏమంటే కలరింగ్ అయితే చేశారు. ప్లెయిన్గా వచ్చింది. వీటికైతే కలరింగ్ ఇక్కడ చూసి కలర్ చేయాలి. ఇంకా ఇది వచ్చేసి దారి కనుక్కోవాలండి. ఇంకా వీళ్ళకి వచ్చేసి సాటర్డే స్కూల్ ఉండదు. వీళ్ళకైతే సాటర్డే సండే అయితే స్కూల్ ఉండదండి. మా పెద్దబాబు వాళ్ళకైతే సాటర్డే ఉంటుంది. చిన్నబాబుకి అయితే సాటర్డే ఉండదు. तुम्हारा होमवर्क लेकर है सफी पीरू సినోనిమ్స్ అయితే ఇచ్చారండి. 2 టైమ్స్ రాయమని. ఇంకా 2 టైమ్స్ అయితే రాపిచ్చేసాను. వచ్చేసి క్లాస్ రూమ్లో పిల్లలు వాటర్ పోసారంటండి బుక్ మీద. అలాగే బాక్స్లో వచ్చేసి పెన్సిల్స్, ఎరేజర్స్ ఏం లేవు. అదేంటంటే సైతాన్ బచ్చా తీసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. రేపు అయితే మ్యామ్కి అయితే కలవాలండి. అసలు ఏం లేవు. నిన్న వచ్చేసి ఎరేజర్ పడేశాడంట అబ్బాయి వచ్చి చెప్పాడు. మ్యామ్ కూడా చెప్తే మ్యామ్ కొట్టిందంట తనకి. మళ్ళీ ఈరోజు వచ్చేసి కలర్స్ ఉండాలి దీంట్లో. పెన్సిల్, స్కేలు, ఎరేజర్ ఏం లేవండి. ఉత్తి కంబాక్స్ ఒక్కటి తీసుకొని వచ్చాడు. తనైతే బాగా ఏడిపిస్తున్నాడంట క్లాస్లో. రేపు వెళ్ళి మ్యామ్కి అయితే చెప్పాలి. ఇంకా ఇవి వచ్చేసి 2 టైమ్స్ అయితే రాపిచ్చేసాను. ఇంకా పిల్లలకి హోంవర్క్ చేపించడం అయిపోగానే ఇంకా కిచెన్లోకి వచ్చానండి. ఈరోజు వచ్చేసి నైట్ డిన్నర్ ఎండి చేపల టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. రైస్ అయితే పెట్టేశాను. 10 రూపీస్ ఇది. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి నార్మల్ వెజిటేబుల్స్ అమ్ముతారు కదండి, అక్కడైతే దొరుకుతాయి. ఈ చేప ముక్కల ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలండి. చూసారా 5 ముక్కలు ఉన్నాయి. 1 2 3 ఈ 2 5 ముక్కలు ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక్కొక్క ముక్క చేప ముక్క వచ్చేసి 2 రూపాయలండి. ఇంకా తీసుకోమన్నారంట. ఇంకా తీసుకోమని చెప్పారంట. మా హస్బెండ్ వద్దు, ఫస్ట్ టైం కదా, టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు మాకు, టేస్ట్ బాగుంటే ఇంకోసారి తీసుకుంటాంలే అన్నారంట. అందుకని ఇప్పుడు నైట్ డిన్నర్లోకి టమాటా ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను. వేడి నీళ్ళు అయితే పెట్టాను. వేడి నీళ్ళు వేయడంగానే అందులో అయితే వేస్తాను. మా నాన్నగారికి ఎండి చేపలు అంటే చాలా ఇష్టం అండి. నేనైతే ఈ ఎండి చేపల కర్రీ ఎక్కువ చేసేదాన్ని పెళ్లి కాకముందు మా ఇంట్లో. పెళ్లి కాకముందు మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళం అండి. ఇక్కడ కూడా అంతే ఎక్కువ నాన్ వెజ్ తింటాము. ఇంకా ఈ ఎండి చేపల కర్రీ వచ్చేసి దోసకాయ టమాటాలోకి అయితే బాగుంటుందండి. వేరే షాప్లో తీసుకొచ్చాను వెజిటేబుల్స్. మార్నింగ్ వెళ్తే వెజిటేబుల్ ఫ్రెష్గా అయితే దొరుకుతాయి. మార్నింగ్ అయితే వెళ్ళట్లేదు కదా పిల్లల్ని స్కూల్లో పెట్టడానికి వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా అయితే తెచ్చుకుంటాను. కానీ ఇప్పుడైతే వెళ్ళట్లేదు కదా. ఇంకా ఈవినింగ్ వెళ్తే ఆ షాప్ అయితే మూసేస్తున్నారు. అందులో అన్ని వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి. ఇలా సైడ్న ఉన్న ఈ పీస్ అయితే తీయాలండి. మ్యాక్సిమం మా పిల్లలు అయితే తినరు. ఎప్పుడు తినలేదు, చూడలేదు మా పిల్లలు. మేము పాట్నాలో ఉన్నప్పుడు అయితే అక్కడ ఎండి చేపలు అనేది దొరకవండి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. వేడి నీళ్ళలో పోసేసాను.
నైట్ డిన్నర్ కదండి, అందుకని 3 టమాటాలే తీసుకున్నాను. ఇదే మాకైతే సరిపోయిద్దండి. ఇంకా పిల్లలు ఎంత తింటారండి, తింటే కొంచెం తింటారు అంతే. ఇంకా నేను మా హస్బెండే కదా, అందుకని చెప్పేసి 3 టమాటాలు, 1 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి. వేడి నీళ్ళల్లో ఎండి చేపలు వేశారు కదా, ఆ నీళ్ళు వచ్చేసి పడేసాను. ఆ తర్వాత నార్మల్ నీళ్ళు వేసుకొని ఇలా చేపల పైన వైట్ ఉంటుంది కదండి, అదైతే ఇలా రుద్దుకోవాలి. ఇలా చేత్తో రుద్దితే పోతుందండి, చాలా ఈజీగా పోయిద్ది. కానీ ఎక్కువసేపు అయితే ఉంచుకోకూడదండి, చేపలు అనేవి ఇలా రుద్దుతున్నప్పుడు ఇరిగిపోతాయి, చాలా సాఫ్ట్గా అయిపోతాయి. వేడి నీళ్ళలో వేసి అట్లాగే ఉంచకూడదు, ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోయిద్దండి. చూడండి అలాగైతే ఇరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని నేనైతే ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకోవాలండి. కడాయి పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్ ఎండి చేపలను అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారని చెప్పేసి నేను వెళ్ళాను, ఇంకా ఆ టెన్షన్లో ఇవి వేసాను, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసాను. ఆ తర్వాత గుర్తొచ్చింది ఫస్ట్ ఎండి చేపలు ఫ్రై చేసుకోవాలి అని, ఇంకా దాంట్లోనే ఎండి చేపలు వేసుకొని ఫ్రై చేశానండి. కరివేపాకు ఫ్లేవర్తో ఎండి చేపలు అయితే టేస్ట్ అయితే ఇంకా బాగా వచ్చాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలాగే ఆయిల్లో ఉంచుకొని కర్రీ చేసుకోకూడదండి, ఎందుకంటే చేప ముక్కలు చాలా సాఫ్ట్గా అయిపోయి ఇరిగిపోతాయి. అందుకని చెప్పేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ అయితే వద్దు, కొంచెం లైట్గా సాఫ్ట్ అవ్వాలి అంతే. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని టమాటాల్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. నేను కుక్కర్ పెట్టేసా కదా, వాటర్ కొంచెం ఎక్కువ అనుకుంటా అండి, కుక్కర్ నుంచి వాటర్ అనే పొంగొచ్చింది చూడండి, గ్యాస్ అంతా పడ్డది. తర్వాత క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం కర్రీ అయితే చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు అయితే నిద్రపోతారండి. ఇంకా టైం వచ్చేసి 7:30 అవుతుంది. 8 కల్లా మా పెదబాబు అయితే నిద్రపోతాడు. ఇక్కడ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి అయితే గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీ అయితే టేస్ట్ వచ్చింది కదా. నేనైతే ఎక్కువ ఇట్లాగే చేస్తానండి, నేను స్టోర్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటాను. ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ అనేవి ఎక్కువ పడ్డాయి అల్లం వెల్లుల్లి పేస్ట్లో. ఇంకా మిక్సీ వచ్చేసి పైన అయితే పెట్టేస్తానండి, నేను పిల్లలు కింద పాడు చేస్తారని చెప్పేసి పైన పెట్టేస్తాను. చూడండి టమాటాలు అయితే సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో వచ్చి గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. చూడండి నీళ్ళు ఎక్కువ పడ్డాయని చెప్పారు కదా, గ్రైండ్ చేసుకున్న తర్వాత నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎప్పుడైనా ముందుగానే వాటర్ వేసుకున్నాం అనుకోండి, అల్లం ముక్కలు అనేవి మెత్తగా అవ్వవు, అందుకని గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను వాటర్ అనేది పోస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, టమాటాలు పచ్చివాసన పోయిన తర్వాత స్పైసీ తగ్గట్టు కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలండి. కర్రీ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చండి, వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి, ఇంకొంచెం గ్రేవీ లాగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. చేప ముక్కలు వేసుకొని కర్రీలో కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం 5 నిమిషాలు అయితే ఉంచుకొని కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ గ్రేవీ కూడా ఉండకూడదు, కొంచెం థిక్గానే ఉండాలి కర్రీ వచ్చేసి. ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా పిల్లలకైతే ప్లేట్లో రైస్ అయితే వేస్తున్నానండి. పిల్లలు అయితే చాలా ఆకలి మీద ఉన్నారు. ఈవినింగ్ స్నాక్స్ అయితే తిన్నారు, కానీ ఎంతైనా అన్నం తింటేనే కడుపు నిండిద్ది కదా, అందుకని చెప్పేసి ఎక్కువ నేను నైట్ అన్నమే వండుతానండి, రోటీ అస్సలు చేయను. ఎందుకంటే మా హస్బెండ్ కూడా డ్యూటీ చేసి వస్తారు కదా, వాళ్ళకి అన్నం తింటేనే కడుపు నిండినట్టు ఉంటుందండి. నార్మల్గా రోటీ అది ఉంటే వాళ్ళకి అస్సలు కడుపు నిండినట్టే ఉండదు, నిద్ర కూడా పట్టదు. అందుకని చెప్పేసి నేను ఎక్కువ నైట్ రైసే చేస్తాను.
అస్సలు తినడండి మా పెద్దబాబు వచ్చేసి చేప ముక్కలు. ఇంకా ఎండు చేపలైనా తింటాడని చెప్తూ నాకు వద్దు అని ఏడుస్తున్నాడు. ఇంకా చిన్న బాబుకి అయితే వేసేసాను. ఇంకా కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫ్రెష్ అప్ అయ్యానండి. పెద్దబాబు అయితే పడుకున్నారు. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయ్యారు. ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాం. మా చిన్నోడు అయితే ఆడుతున్నారండి. మా హస్బెండ్ ఫోన్ వస్తే ఇంకా తనైతే వీడియో తీయలేదు. ఫోన్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి డిస్టర్బ్ ఎందుకు చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే తీయలేదండి. ఇంకా నైట్ డిన్నర్ చేసేసాము. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్. నైట్ నేను ఇవైతే లంచ్ బాక్సులు మార్నింగ్ స్కూల్ ఉంటుందని చెప్పేసి అన్నీ క్లీన్ చేసేసాను. 9కి అయితే మెసేజ్ వచ్చిందండి. రేపు స్కూల్ లేదు సాటర్డే అని మెసేజ్ అయితే వచ్చింది. ఇంకా సరే అని చెప్పేసి అన్నీ సర్దేస్తున్నాను. ఇంకా పిల్లలైతే పాలు అడిగారు. మిల్క్ బిస్కెట్స్ అయితే తెచ్చుకున్నారు మార్నింగ్. మా హస్బెండ్ అమ్మటెళ్ళి ఇంకా వాళ్ళకైతే పాలు కాగబెట్టేసి ఇచ్చాను. మా హస్బెండ్కి ఛాయ్ అయితే ఇచ్చేసానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. టైం వచ్చేసి 10 అవుతుంది. వాళ్ళు పాలు బిస్కెట్ తాగారు కదా, ఇంకా ఆకలని అడగలేదు. సరే తర్వాత చూద్దాం టిఫిన్ అని సైలెన్స్గా ఉన్నాను. మా హస్బెండ్ బయట తింటా అన్నారు ఈరోజు. ఇంకా సరేలే అన్నట్టు నేనైతే కబోర్డ్లో బట్టలు అయితే ఎలా పడితే అలా ఉన్నాయండి. అవైతే నీట్గా సర్దేస్తున్నాను. ఇంకా మా పిల్లలు వచ్చి ఆకలేస్తుందంటే పాస్తా అయితే చేస్తున్నాను సింపుల్గా. ఇంకా ఇప్పుడే కదండి, ఇంకా స్కూల్కి కూడా ఏం తీసుకెళ్లరు అలాంటి ఐటమ్స్. ఈరోజైతే ఇంకా సింపుల్గా ఇలా పాస్తా అయితే చేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను అండి. అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అందులోకి ఉప్పు, పసుపు అయితే వేసుకున్నాను కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయని. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఇది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను. ఎందుకంటే పాస్తా మసాలా అయితే లేదు, అందుకని చెప్పేసి ఇవైతే వేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం, ఎంత టైం వచ్చేసి 10 అయింది కదా, అందుకులే మార్నింగ్ అని చెప్పేసి కొంచెం గరం మసాలా అయితే వేసాను. ఇంకా వేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి కొంచెం కారం వేసుకున్నానండి. వేసుకొని ఈ మసాలాలన్నీ ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా తర్వాత బాయిల్ చేసుకున్న పాస్తాను అయితే వేసుకొని కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కువ స్పైసీ ఉండవు, సింపుల్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇంకా పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలకి వేడివేడిగా సర్వ్ చేసి ఇచ్చాను. చల్లగా ఉన్నా కానీ అంత టేస్ట్గా ఉండవండి, వేడివేడిగా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి. ఇంకా వేడివేడిగా పిల్లలకైతే ప్లేట్లో అయితే వేసి ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా ఈరోజు క్లైమాక్ట్ కూడా చాలా చల్లగా ఉందండి. అసలు నైట్ వచ్చేసి వర్షం అయితే భలే పడ్డది, పెద్ద వర్షం పడ్డది. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం నైటే పడుతుందండి వర్షం. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ చల్లగా ఉంది. ఇంకా సాటర్డే కదా, వీళ్ళకి స్కూల్ కూడా లేదు. ఇంకా ఇక్కడ పిల్లలకైతే వేడివేడిగా సర్వ్ చేసి ఇచ్చాను. బట్టలు అయితే నానబెట్టేసాను ఉతక. ఇంకా బ్రష్ చేసి నేను కూడా ఫస్ట్ అయితే తింటున్నా అండి. తిన్న తర్వాత బట్టలు అయితే ఉతికేద్దామని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఉతికేసానండి. ఇంకా టెర్రస్ పైకి అయితే వచ్చేసాము ఆరేద్దామని చెప్పేసి. చల్లగా ఉంది క్లైమాక్ట్. ఇంకా గాలి కూడా లేదు, ఏమారుతాయేమో. పిల్లల లంచ్ బాక్స్ బ్యాగ్ అయితే ఉతుకుదాం అనుకున్నాను. ఇంకా చల్లగా ఉంది ఎందుకులే అని చెప్పేసి ఉతకలేదండి. 2 డేస్ అయితే టైం ఉంది, కానీ స్మెల్ అయితే వచ్చింది కదా, ఎందుకులే అని చెప్పేసి ఇంకా నార్మల్ బట్టలు, వాళ్ళ సాక్సులు, కర్చీఫ్లు, లంచ్ కర్చీఫ్ అన్నీ అయితే ఉతికేసి ఆరేసానండి. చూడండి క్లైమాక్ట్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా ఇలా ఆరేసి ఇంకా మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాము. ఇంకా చూడండి కబోర్డ్లో వచ్చేసి బట్టలు అనేవి నీట్గా సర్దేశాను. ఇంకా రోజు అయితే బిజీగా ఉంటాం కదండి, ఆ బట్టలు లాగేస్తారు, ఈ బట్టలు లాగేస్తూ ఉంటారు పిల్లలు. అందుకని చెప్పేసి వాళ్ళకైతే పెట్టేశాను. ఇంకా వాళ్ళ బొమ్మలు కూడా దీంట్లోనే పెట్టేస్తానండి. ఈ సైడ్ బెడ్రూమ్లో వచ్చేసి నాయి ఉంటాయి,
పైన వచ్చేసి జ్యువెలరీ ఐటమ్స్, ఇంకా వులెన్ ఐటమ్స్, ఇంకా ఇక్కడ వచ్చేసి శారీస్ అయితే తక్కువే అండి. ఇంకా కింద అయితే బెడ్షీట్స్ అయితే పెట్టేస్తాను. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.